సిరిపురం అనే గ్రామంలో దేవయ్య అనే ఒక చేపలు పట్టే వ్యక్తి ఉండేవాడు. వాళ్ళ ఊరి చెరువులో వల వేసి చేపలు పట్టేవాడు. దేవయ్య ఆ చెరువుని నమ్ముకునే బతికేవాడు. తను చాలా అమాయకుడు. ఎప్పుడు కష్టే ఫలి అని నమ్మేవాడు. ఆ పట్టిన చేపలతోనే తన జీవనాన్ని కొనసాగించేవాడు. అబ్బా, ఈరోజు చేపలు బాగా పడ్డాయి. ఇంట్లో లక్ష్మికి చెప్తే చాలా సంతోషిస్తుంది. ఎన్నో రోజుల తర్వాత ఇలా ఎక్కువగా చేపలు పడ్డాయి. అలా పట్టిన చేపలను ఊరంతా తిరిగి అమ్మేవాడు. చేపలమ్మా చేపలు, తాజా తాజా చేపలు, ఇప్పుడే పట్టి తెచ్చానమ్మా, రావాలమ్మా రావాలి, తాజా తాజా చేపలు. అయ్యా చేపలయ్యా, చేపలు ఎంతకిస్తున్నావు? చూస్తుంటే చాలా తాజాగా ఉన్నాయి. అవునయ్యా, ఇప్పుడే చెరువులో పట్టి తీసుకొచ్చానయ్యా, అందుకే అంత తాజాగా ఉన్నాయి. అవునా, నాకు ఆ కొర్రమీన చేపలు 2 కిలోలు కావాలి. ఈ కొర్రమీన పులుసెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అవునయ్యా, కొర్రమీన పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి తీసుకోండి. అలా చేపలన్నీ అమ్మి ఇంటికి తిరిగి వచ్చేవాడు. దేవయ్య భార్య లక్ష్మి, వీళ్ళిద్దరికి పెళ్ళై 10 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టరు. ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో దేవయ్య లక్ష్మి ఎంతో బాధపడేవారు. ఏవండి, ఏంటండి ఇది? మనకు పెళ్ళై 10 సంవత్సరాలైనా మనకింకా పిల్లలు పుట్టలేదు. మనకు పిల్లలు పుట్టలేదని ఏడవని రోజు లేదండి. దీని గురించి తలచుకుంటేనే చాలా బాధగా ఉందండి. మరి ఏం చేస్తాం లక్ష్మి, ఆ దేవుడు మనకు బిడ్డలు పుట్టే భాగ్యం ఇవ్వలేదు. మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో గాని మనకి ఈ జన్మలో ఆ దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు. లక్ష్మి సహాయం కోసం ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్క, మా ఆయన టౌన్కి వెళ్ళాడు. టీ పెట్టుకుందామంటే పంచదార అయిపోయింది. కాస్త పంచదార ఉంటే ఇస్తావా అక్క? నీ గొడ్రాల ముఖం రోజు పొద్దున్నే చూస్తే నాకే పని సరిగ్గా అవ్వట్లేదు. ఇంకెప్పుడు ఇలా పొద్దున్నే మా ఇంటికి రాకు. అలా ఊరి వాళ్ళంతా లక్ష్మిని ఎన్నో మాటలు అనేవారు. ఆ మాటలకి లక్ష్మి ఎంతో బాధపడేది. తన బాధంతా దేవయ్యకు చెప్పుకొని బోరున ఏడ్చేది. ఏవండి, నేనే పాపం చేశానండి? నన్ను అందరూ గొడ్రాలు గొడ్రాలు అని తిడుతున్నారండి. ప్రొద్దున నా ముఖం ఎవరు చూసినా గొడ్రాలు ముఖం చూశానని అసహించుకుంటున్నారండి. నాకు ఈ బతకాలని లేదండి. మనం ఎవ్వరికీ హాని చేయలేదండి. కానీ ఆ దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడో ఏమో. బాధపడకు లక్ష్మి, ఆ దేవుడు చేసిన దానికి నువ్వు నేను ఏం చేస్తాం? పిల్లలు పుట్టే భాగ్యం మనకి జన్మలో లేదు. ఇలా అయితే కాదని దేవయ్య లక్ష్మి ఊర్లో ఒక పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్తారు. మీరిద్దరూ కలిసి ఆ గంగమ్మ తల్లి గుడికి వెళ్ళి మాకు బిడ్డ కావాలని వేడుకోండి. మిగతాదంతా గంగమ్మ తల్లే చూసుకుంటుంది. అవునా అమ్మా, అయితే మేము ఖచ్చితంగా ఆ గంగమ్మ తల్లిని బిడ్డ కావాలని వేడుకుంటాం. అదే కనుక జరిగితే నేను అమ్మకి ఎంతో రుణపడి ఉంటాను. నిజంగా ఆ దేవత కరుణించి మాకు బిడ్డని ప్రసాదిస్తుందా అమ్మ? అలా చేస్తే మేమెప్పుడు ఆ దేవతకు రుణపడి ఉంటాము. ఆ దేవత మిమ్మల్ని ఖచ్చితంగా కరుణిస్తుంది. మీ బాధంతా ఆ గంగమ్మ తల్లికి చెప్పుకోండి. ఆ గంగమ్మ తల్లే అన్నీ తీరుస్తుంది. ఆ ముసలావిడ చెప్పిన మాటలు విని దేవయ్య లక్ష్మి కలిసి గంగమ్మ గుడికి వెళ్తారు. అమ్మా గంగమ్మ తల్లి, నాకు పిల్లలు లేక 10 సంవత్సరాలు అవుతుంది తల్లి. మమ్మల్ని కరుణించు తల్లి, మాకు బిడ్డని ప్రసాదించు గంగమ్మ తల్లి. కొన్ని రోజుల తర్వాత గంగమ్మ ఒడిలో బంగారు కవచంతో ఒక పాప దొరుకుతుంది. ఆ పాప ముఖంలో ఏదో తెలియని కల ఉట్టి పడుతుంది. అయ్యో, ఎవరి బిడ్డ నదిలో వదిలేశారేంటి? ఈ పాప ఒంటిపై బంగారు కవచం కూడా ఉందే. దేవయ్య ఆ పాపని ఇంటికి తీసుకొస్తాడు. ఎవరండి ఈ పాప? తనపై ఈ బంగారు కవచం ఏంటి? ఈ పాప నాకు నదిలో దొరికింది. ఏ కన్న తల్లి బిడ్డో, చూస్తుంటే ఎన్నో రోజులుగా పాలు కూడా తాగనట్టుంది. ఆ గంగమ్మ తల్లే మనని కరుణించి ఈ బిడ్డనిచ్చినట్టుందండి. అయినా బంగారం లాంటి బిడ్డ మనకుండగా మనకి బంగారం ఎందుకండి? ఆ గంగమ్మ తల్లి గుడిలోనే సమర్పిద్దాం. అమ్మా గంగమ్మ తల్లి,
నన్ను కరుణించి ఈ బిడ్డను నాకు ప్రసాదించావా తల్లి? నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు ఉన్నావు. మేము ఈ బిడ్డని మా బిడ్డగా స్వీకరిస్తాం తల్లి. బంగారం లాంటి ఈ బిడ్డ మాకుండగా ఈ బంగారు కవచం మాకు వద్దు తల్లి. నేనే కష్టపడి బాగా డబ్బు సంపాదిస్తాను. అలా ఆ బిడ్డను తీసుకొని ఆ బంగారు కవచాన్ని గంగమ్మకు సమర్పిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ పాప పెరిగి స్కూల్కి వెళ్ళే వయసుకి వస్తుంది. దేవయ్య తనను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. ఆ పాపకు ఒక అతీతమైన శక్తి ఉంటుంది. తను జరగబోయేదంతా ముందే గ్రహిస్తుంది. అదేంటో నాన్న, నాకిప్పుడు జరగబోయేటివన్నీ ముందే తెలుస్తున్నాయి. కళ్ళకద్దినట్టు అన్నీ కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగే ముందు నా నుతిట నన్నొస్తుంది నాన్న. ఏంటి చిట్టి తల్లి నువ్వు మాట్లాడేది? అన్నీ ముందే తెలియడమేంటి? నాకు తెలిసి నువ్వన్నీ భ్రమపడుతున్నావు బంగారు తల్లి. అందుకే నిన్నెప్పుడూ టీవీ చూడొద్దు అని చెప్తాను. ఆ టీవీలో కార్టూన్ చూసి చూసి అనిపిస్తున్నట్టుంది. ఇవన్నీ పక్కన పెట్టి ముందు నువ్వు శ్రద్ధగా చదువుకో. నీ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి. అదేమీ లేదమ్ములు, నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు మాటి మాటికి టీవీ చూడడం వల్లనే నీ నుదిట నొస్తుంది. తను ఎంత చెప్పినా చిన్నపిల్ల తెలియకు మాట్లాడుతుందని అనుకుంటారు. తన స్కూల్లో ఒక అబ్బాయి తన పెన్సిల్ని దొంగలిస్తాడు. ఆ విషయాన్ని గ్రహించిన అమ్ములు వెంటనే, ఒరే కిరణ్, నువ్వు నా పెన్సిల్ కాజేశావు. మర్యాదగా నా పెన్సిల్ నాకు తిరిగివ్వు, లేదంటే నువ్వు దొంగతనం చేశావని సార్కి చెప్తాను. అవును, నేను నీ పెన్సిల్ దొంగలించినట్టు నీకెలా తెలుసు? నేను నీ పెన్సిల్ తీసుకున్నప్పుడు కూడా నువ్వు మన స్కూల్ గ్రౌండ్లోనే ఉన్నావుగా. నేనే నీ పెన్సిల్ తీసుకున్నట్టు అంత ఖచ్చితంగా ఎలా గుర్తించావు? నాకు అన్నీ తెలుసు. నువ్వేం చేస్తున్నావో నేను అన్నీ గ్రహిస్తాను. ఒకరోజు అమ్ములు వాళ్ళ సార్తో ఇలా అంటుంది. సార్, మీకొక విషయం చెప్పాలి. ఈరోజు మీ అమ్మగారికి ప్రమాదం పొంచి ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండమనండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మా అమ్మకు ప్రమాదం ఏంటి? అయినా మా అమ్మకు ప్రమాదం ఉన్నట్లుగా నీకెలా తెలుసు? నా మాట వినండి సార్. మీరు తొందరగా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని కాపాడుకోండి. సార్ త్వరగా ఇంటికి వెళ్ళి చూడగా వాళ్ళమ్మ కింద పడి ఉంటుంది. వాళ్ళమ్మని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. నువ్వు చెప్పింది నిజమే అమ్ము. మా అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను త్వరగా వెళ్ళాను కాబట్టే మా అమ్మ బతికింది. నిజంగా నీకు నేను రుణపడి ఉంటానమ్ము. అయినా మా అమ్మకి హార్ట్ స్ట్రోక్ వస్తుందని నీకెలా తెలుసు? ఇదంతా విచిత్రంగా ఉందే. ఒకసారి మీ నాన్నని స్కూల్కి తీసుకొనిరా. మీ నాన్నతో నేను మాట్లాడాలి. ఒకరోజు వాళ్ళ నాన్నకి ప్రమాదం ఉందని గ్రహించి ఇలా అంటుంది. నాన్న, ఈ ఒక్కరోజు మీరు నదికి వెళ్ళకండి నాన్న. మీకు ఈ రోజు ప్రమాదం పొంచి ఉంది నాన్న. నా మాటిని ఒక్కరోజు మీరు ఇంట్లోనే ఉండండి. మీరు అంతగా వెళ్ళాలంటే ఆ గంగమ్మ తల్లికి మొక్కి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు చిట్టి తల్లి? నాకు ప్రమాదమా? నాకు నది ఏం కొత్త కాదులే. నువ్వేమీ భయపడకు చిట్టి తల్లి. నేను జాగ్రత్తగా వెళ్ళి వస్తాను. ప్రమాదం ఉందని భయపడుతూ ఇంట్లో కూర్చుంటే మనకు పూట గడవదు. మనం కష్టపడాలి. మీ నాన్న నువ్వు పుట్టక ముందు నుంచే చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. ఈ రోజు కొత్తవి కాదులే అమ్మా. నువ్వేమీ భయపడకు. చెప్పినా వినకుండా దేవయ్య నదిలోకి వెళ్తాడు. దేవయ్య పడవ బాగోలేక నదిలో మునిగిపోతుంది. దాంతో ప్రాణాలు కాపాడుకొని నదిలో ఈత కొట్టుకుంటూ వస్తాడు దేవయ్య. చిట్టి తల్లి, నువ్వు చెప్పింది నిజమే. ఈరోజు నాకు చాలా పెద్ద ప్రమాదం ఎదురైంది. నా పడవ నీటిలో మునిగిపోయింది. నేను నా ప్రాణాలను అరిచేతిలో పట్టుకుని నదిలో ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాను. ఆ గంగమ్మ తల్లి దయ వల్ల నాకేమీ కాలేదు. నువ్వు చెప్పిందంతా నిజమే అమ్మా. నేను ఇన్ని రోజులు చిన్నపిల్ల కదా, ఏదో భ్రమపడుతుందని అనుకున్నాను. కానీ నువ్వు చెప్పినవన్నీ నిజాలే. అవును తల్లి, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు తెలిసి ఆ గంగమ్మ తల్లి నీకు శక్తి ఇచ్చినట్టుందమ్మా. అమ్ములు శక్తి గురించి తెలుసుకున్న స్కూల్ సార్ దేవయ్యని పిలిచి ఇలా అంటాడు. నమస్కారం దేవయ్య గారు. మీకు ఒక విషయం చెప్పాలి. మీ అమ్మాయికి ఒక అతీతమైన శక్తి ఉంది.
దానివల్లే తను ముందు జరిగిపోయేదన్నీ గ్రహిస్తుంది. మీ కూతురే గనక లేకుంటే మా అమ్మ ఈరోజు బతికేదే కాదు. నిజంగా మీ కూతురు దైవ సమూతురాలండి. తను మీకు బిడ్డగా పుట్టడం అది నిజంగా మీ అదృష్టమేనండి. నిజంగా అమ్ములు మాకు పుట్టలేదండి. తను నదిలో దొరికింది. తను ఎవరి బిడ్డో కూడా మాకు తెలియదు. మాకు పిల్లలు పుట్టే భాగ్యం లేదు. అందుకే మేము అమ్ముని ఆ గంగమ్మ తల్లి ప్రసాదంగా తీసుకున్నాము. అందుకేనేమో తనకు అతీతమైన శక్తులు ఉన్నాయి. మీరు చెప్పినట్టే మేము నిజంగా చాలా అదృష్టవంతులం. అందుకే మేము అమ్ముని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము. కొన్ని రోజులకు అమ్ము పెరిగి పెద్దదవుతుంది. తను చూడడానికి ఎంతో లక్షణంగా ఉంటుంది. నాన్న, ఈ రోజుతో నా కాలేజీ పూర్తయింది. నేను ఒక మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను నాన్న. ఇన్ని రోజులు మీరు చాలా కష్టపడ్డారు నాన్న. ఇక నుంచి నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను నాన్న. నా బంగారు తల్లి, నాకు తెలుసు తల్లి, నువ్వు ఎప్పటికైనా ప్రయోజకురాలు అవుతావని. నా బిడ్డ చాలా గ్రేట్. తను తలుచుకుంటే జాబ్ ఏంటి ఏదైనా సాధిస్తుంది. అవునండి, మన బిడ్డ చాలా తెలివిగలది. తను తప్పకుండా ఉద్యోగం సంపాదిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆపద గ్రహించిన అమ్ములు అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, నీకు ఈరోజు ప్రమాదం పొంచి ఉంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. అమ్మా, నువ్వు ఈరోజు ఏమీ పని చేయకు. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. నేను విశ్రాంతి తీసుకుంటే మన ఇంట్లో పనులన్నీ ఎలా అవుతాయమ్మా? నాకేమీ కాదులే, నువ్వేమీ కంగారు పడకు. అమ్ములు చెప్పినా వినకపోయేసరికి అమ్మా! తను కాలు జారి ఇంట్లో కింద పడుతుంది. దాంతో అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఏమైంది అమ్ములు? అమ్మకి ఏమైంది? చూస్తుంటే కాలికి దెబ్బ తగిలినట్టుగా ఉంది. అయినా ఏదైనా జరిగే ముందు నువ్వు ముందే పసిగడతావుగా. ఇలా జరుగుతుందని నువ్వు అమ్మకి చెప్పలేదా అమ్ములు? నువ్వు అమ్మకి చెప్పుంటే ఈ ప్రమాదం జరుగుండేదే కాదు కదా. నేను ముందే చెప్పాను నాన్న, అమ్మకి ఇలా అవుతుందని నేను ముందే గ్రహించాను. నేను ఎంత చెప్పినా వినకుండా తన ఇంట్లో పనులన్నీ చేసింది. నాన్న, నాకొక చిట్టు తెలుసు. ఆ రసాన్ని మన అమ్మ కాలికి రాస్తే వెంటనే నయమవుతుంది. తను ఎప్పటిలాగానే ఏ మందు లేకుండా మామూలుగానే నడుస్తుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు ముందు జరిగేది ఒక్కటే గ్రహిస్తావనుకున్నా, కానీ ఈ మొక్కల గురించి కూడా నువ్వు గ్రహిస్తావా? నిజంగా అలా గనక చేస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది? అమ్ములు అమ్మకి త్వరగా నయం కావాలని ఒక ఆయుర్వేదిక్ చెట్టు అమ్మకి నయం చేస్తుందని గ్రహించి ఆ ఆయుర్వేదిక్ చెట్టుని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఆయుర్వేదిక్ చెట్టాకులు నూరి అమ్మ కాలికి పెడుతుంది. ఆ చెట్ల మందు వల్ల వాళ్ళమ్మ త్వరగా కోలుకుంటుంది. మునిపటిలా బాగా నడుస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఊరికి పెద్ద ప్రమాదం వస్తుందని తెలుసుకున్న అమ్ములు ఇలా అంటుంది. నాన్న, మన ఊరికి ఒక వ్యాధి సోకనుంది నాన్న. అది చాలా ప్రమాదకరమైనది నాన్న. అది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. అవునా అమ్మా? అది అంత ప్రమాదకరమైన వ్యాధి అయితే నేను ఇప్పుడే వెళ్ళి మన ఊర్లో అంతా ప్రచారం చేస్తాను. తను చెప్పినట్టుగానే ఊరిలో ఆ వింత వ్యాధి సోకడం మొదలవుతుంది. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళందరికీ ఒళ్ళంతా ఎర్రగా పుండ్లవుతాయి. ఏంటండి, నా ఒళ్ళంతా ఇలా ఎర్రగా పుండ్లయ్యాయి? నాకు చాలా భయంగా ఉందండి. ఏంటి జ్యోతి ఇది? ఈ ఒళ్ళంతా ఇలా ఎర్రటి కురుపులేంటి? వీటిని చూస్తుంటే నాకెంతో భయంగా ఉంది. ఆ వ్యాధి మెల్లమెల్లగా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ సోకడం మొదలవుతుంది. ఏవండి, ఏంటండి మీ ముఖంపై ఈ ఎర్రటి పుండ్లేంటండి? ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. ఏమో సుజాత, నాకు కూడా తెలీదు. ఈ ఒళ్ళంతా పుండ్లేంటి? నాకు చాలా నీరసంగా ఉంది. వాళ్ళతో పాటే వాళ్ళ పిల్లలకు కూడా ఆ వ్యాధి సోకుతుంది. దాంతో వాళ్ళ అమ్మ నాన్న ఎంతో భయపడతారు. అయ్యో దేవుడా, ఏంటి కర్మ! నాతో పాటే నా బిడ్డకు కూడా ఈ వ్యాధి సోకిందే. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎంతో నీరసంగా ఉంటారు. కొన్ని రోజులకే మంచం బారిన పడతారు. దేవుడా, ఏంటిది? నా భార్యకి ఇలా ఒళ్ళంతా పుండ్లేంటి?
వీటిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నేను వెంటనే దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఆ ఊరి పెద్దలు ఆ వ్యాధి గురించి ఎంతో భయపడతారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. అయ్యా పెద్దయ్యా, ఈ ఊరికి ఏదో తెలియని వ్యాధి వచ్చిందయ్యా. ఆ వ్యాధి సోకిన వారికి ఎర్రటి పుండ్లవుతున్నాయ్యా. అది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. అవును సీను, ఈ వ్యాధిని చూస్తుంటే ఎంతో ప్రమాదకరమైన వ్యాధిలాగా ఉంది. దీనికి మందేముందో కూడా తెలీదు. అవును పెద్దయ్యా, అవును పెద్దయ్యా, ఈ వ్యాధికి ఏ మందు లేనట్టుంది. ఇది చూస్తుంటే కని విని ఎరుగని వ్యాధిలా ఉంది. ఆ వ్యాధి సోకిన వాళ్ళంతా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఆశ్చర్యపోయి ఇలా అంటాడు. అయ్యా సారు, చూడండి అయ్యా, నాకు నా బిడ్డకు ఇలా ఎర్రటి కురుపులు అవుతున్నాయి. ముందు నాకయింది, తర్వాత నా బిడ్డకయింది. మమ్మల్ని కాపాడండి సార్. ఈ వ్యాధేంటో మాకు కూడా తెలియట్లేదండి. నాకు తెలిసి ఈ వ్యాధికి ఏ మందు లేదండి. మీరిప్పుడే మీ బిడ్డని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేదంటే ఈ హాస్పిటల్ ఉన్న అందరికీ ఈ వ్యాధి సోకుతుంది. గ్రామానికి వచ్చిన ఆ వ్యాధిని నివారించడానికి అమ్ములు ఒక ఔషధాన్ని తయారు చేస్తుంది. ఎంతో శ్రద్ధతో తన అతీతమైన శక్తిని ఉపయోగించి ఇంట్లో మందుని తయారు చేస్తుంది. తను తయారు చేసిన ఔషధాన్ని ఆ వ్యాధి సోకిన వారందరికీ పెడుతుంది. ఆ మందు తీసుకున్న అందరూ ఎంతో త్వరగా కోలుకుంటారు. కొన్ని రోజుల్లోనే వాళ్ళంతా మునుపటిలా మారిపోతారు. కృతజ్ఞతలు చెప్పడానికి అమ్ముల దగ్గరికి వస్తారు. అమ్మా, అమ్ము, నువ్వు మా ఊరిని కాపాడే దేవతవమ్మా. నువ్వు గనక ఈ ఊరిలో లేకుంటే ఊరంతా శ్మశానంగా మారేదమ్మా. అవునంటీ, మీరు నిజంగా చాలా గొప్పవారు. మీ వల్లే మునుపటిలా స్కూల్కి వెళ్తున్నానంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. అవునమ్మా, నువ్వు మా అందరి ప్రాణాల్ని కాపాడావు. నువ్వు సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లివే. అమ్ము తన దివ్య దృష్టితో అన్నీ చూస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఊరిలో ఉన్న పొలాలకి చీడపురుగు వచ్చి పంటంతా నాశనం చేస్తుంది. ఓ దేవుడా, ఈ పురుగులన్నీ ఏంటి పంటలన్నీ నాశనం చేస్తున్నాయి? అమ్ము సేంద్రియ పద్ధతిలో పొలానికి పంచగవ్య తయారు చేస్తుంది. పంచగవ్య వాడిన తర్వాత పొలంలో ఉన్న పురుగులన్నీ చనిపోతాయి. అలా కొన్ని రోజుల తర్వాత అమ్ముకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు.